ఇటువంటి దాష్టికానికి పాల్పడి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి తప్పుడు విధానాల ద్వారా గెలవడం కూడా ఒక గెలిపేనా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం కూడా చేసి గెలవడం కూడా ఒక గెలిపేనా అని వారు ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకొని పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా 2 లక్షల దొంగ ఓటర్ ఐడీలని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తయారు చేసుకున్నారనే సమాచారం మా దగ్గర ఉంది. ఈ విషయాన్ని ఇప్పటిదాకా మొన్నటి ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, దొంగ ఓటర్ ఐడి కార్డుల ప్రింట్లు, ముద్రణ, అదేవిధంగా పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓట్ల విషయంలో మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. దీని మీద కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఈ బాధ్యులను గుర్తించి వారిపైన క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి. రాబోయే ఎన్నికల్లో ఇటువంటి దాష్టికాలు మళ్ళీ జరగకుండా నియంత్రణ తీసుకోవాలని మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఎన్నికల్లో ఒక ఓటర్ వెరిఫికేషన్ విషయంలో డ్యూ డెలిజెన్స్ ఉండాలని కూడా మేము కోరబోతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి ఉంది. ఆ విషయంలో కూడా మేము 2-3 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయం మీద ఫిర్యాదు చేయబోతున్నాం. మిత్రులారా, ఈ మధ్య రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి, పాలనని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం కుటుంబ సంక్షేమాన్ని ఆలోచించే పార్టీలు పార్లమెంటులో సడన్గా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రొయాక్టివ్గా ప్రశ్నలు అడుగుతున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి. ఆ ప్రశ్నలు ఏ రకమైన ప్రశ్న అడిగితే ఏ రకమైన సమాధానం వస్తుందో వాళ్ళకి తెలుసు. దాని ద్వారా ఏదో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రజల్లోకి అసత్య ప్రచారం చేయడానికి వీలుగా ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అనేక ప్రశ్నలు, వాస్తవాలు, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేస్తుందనే వాస్తవాల్లోకి పోకుండా ఈ ప్రశ్నల ద్వారా అరకొర ప్రశ్నలు అడగడం, దాని ద్వారా ఒక సమాధానాన్ని రాబట్టుకోవడం, దాన్ని మరుసటి రోజు వాళ్ళకు అనుకూల పత్రికల్లో వ్యతిరేకంగా రాయించడం. పోరాడాల్సిన పార్టీ తెలుగుదేశంతో అధికార పార్టీ పోరాడి ఉండాలి, తెలుగుదేశం పార్టీ వైసీపీతో పోరాడాలి. కానీ ఇద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీతో పోరాడే విధానాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందనే విషయం, ఇది ప్రజల్లోకి వెళ్తే తమకు పుట్టగతులు ఉండవనే విషయం తెలుసు. కాబట్టి ఈ రకంగా 2 పార్టీలు ఒక్కటై భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న బడ్జెట్లో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద 27,000 కోట్లు ఇచ్చిన విషయం వీళ్ళకి తెలియదా? రాబోయే 5 సంవత్సరాలకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 2,36,000 కోట్లు ఇస్తున్న విషయం వీళ్ళకి తెలియదా? 21 లక్షల ఇల్లు పూర్తి దేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్నీ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన విషయం వీళ్ళకి తెలియదా? మొన్న హెల్త్ సర్వీసెస్ స్ట్రెంథన్ చేయడం కోసం 9,000 కోట్లు కరోనా సమయంలో ఇచ్చిన విషయం తెలియదా? 85,000 కోట్లు సాగర్మాల పనులు జరుగుతున్న విషయం తెలియదా? 65,000 కోట్లు రైల్వే ప్రాజెక్టులు, 16 కొత్త రైల్వే ప్రాజెక్టులు, 16 డబ్లింగ్ ప్రాజెక్టులు జరుగుతున్న విషయం తెలియదా? మొన్న నరేగా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 8,912 కోట్లు ఇచ్చిన విషయం తెలియదా? గత 6 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్లు ఇచ్చిన విషయం వీళ్ళకి తెలియదా? ఈ గౌరవ పార్లమెంటు సభ్యులకి ఈ విషయాలు తెలియకుండా ఉన్నాయా? రాబోయే 5 సంవత్సరాల్లో పార్లమెంటు సాక్షిగా 503 ప్రాజెక్టులకు గాను కేంద్ర ప్రభుత్వం 503 ప్రాజెక్టులను ఎంపిక చేసి దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి 8,25,000 కోట్లు ఇవ్వబోతున్నది, ప్రతిపాదనలు ఇచ్చిందనే విషయం వీరికి తెలియదా? అమరావతి నుంచి అనంతపురం దాకా 29,000 కోట్ల ఎక్స్ప్రెస్ హైవేకి ఆమోదం ఇచ్చిన విషయం తెలియదా? విజయవాడ చుట్టూ 18,000 కోట్లతో
ఔటర్ రింగ్ రోడ్డు ఆమోదం ఇచ్చిన విషయం తెలీదా? పదుల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ విద్యాలయ సంస్థలు వస్తున్న విషయం వీళ్ళకి తెలీదా? తిరుపతి కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి గురించి వీరికి తెలీదా? మరి జరుగుతున్న అభివృద్ధి మీద ప్రశ్నలు ఎందుకు అడగట్లేదు? దీన్ని బట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతాము అని భయంతో చేస్తున్న చర్యలుగా మాత్రమే ఇవి కనబడుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించాల్సిందిగా వివరంగా ఏ విషయంలో ఏ హెడ్ కింద ఈ రాష్ట్రానికి ఎంత ఇచ్చామనే విషయం చెప్పగలం. స్వాతంత్రం 1947 స్వాతంత్రం వస్తే నరేంద్ర మోడీ గారు సౌభాగ్య స్కీమ్ తెచ్చేదాకా ఈ రాష్ట్రంలో 1,85,000 ఇళ్లకి ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. 58 లక్షల రైతులకి ప్రధానమంత్రి కిసాన్ నిధి కింద లబ్ధి జరుగుతోంది. 1,20,00,000 మంది జన్ధన్ అకౌంట్ ఓట్లకి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా వస్తున్నాయి. అంటే వీళ్ళ ద్వారా కాకుండా లబ్ధిదారికి ఆ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా వాళ్ళ అకౌంట్లలో వెళ్తున్నాయి. దాని ద్వారా పేదలు బాగుపడుతున్నారు. ఇవి చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు వస్తే దాంట్లో అవినీతికి పాల్పడే ఆస్కారం ఉండేది, అవకాశం ఉండేది. ఆ అవకాశం లేకపోవడం మూలంగా ఆ కడుపు మంటని ఈ రకంగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి ఈ దొంగ ఎన్నికల దీంట్లో కూడా వాలంటరీ వ్యవస్థని వాడుకొని దొంగ ఓటర్ ఐడి కార్డుల విషయంలో ఏ బూత్లో ఏ క్రమసంఖ్య ఇంట్లో ఎవరున్నారు, ఎవరు ఓటింగ్కి వస్తారు, ఎవరు ఓటింగ్కి రారో ఆ విషయాల్ని తీసుకొని ప్రభుత్వ ప్రజల ధనంతో వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి దాన్ని అధికార పార్టీ వారి పార్టీ కార్యక్రమాలకు వాడుకొని ఈ రకమైన దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ ప్రశ్నలు అడుగుతున్న సభ్యులకి మీ ద్వారా ప్రజలకి మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటే. మిత్రులారా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఏనాడు ప్రజలు ఓట్లేసి గెలిపించలేదు. అయినప్పటికీ ఏ మాత్రం వివక్ష చూపకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేసింది. దానికోసం నేను అనేకమైన వివరాలు ఇచ్చాను. గత ఎన్నికల్లో మాకు కేవలం 0.84% ఓట్లు వేసినప్పటికీ కూడా ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకు ఓట్లు వేశారు, మమ్మల్ని ఎప్పుడు వేయలేదు. ఒక చోట గడ్డి పెడుతున్నారు, పాలు ఇంకో చోట పిండే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎప్పుడో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాదు, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేము చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే, జవాబుదారీతనంగా మేము వ్యవహరించలేకపోతే మా చొక్కా పట్టుకొని అడగమని మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా ప్రశ్నలుంటే ఏ విషయం మీద మిత్రులారా, ప్రత్యేక హోదా ఎన్నికల సమయంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటి, ప్రత్యేక హోదా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మిగతా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అనేక అంశాలను చేర్చారు. అప్పట్లో మీరు అన్నట్టుగా మా పార్టీ నాయకులు పెద్దలు పోరాడి ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది మా నాయకులే. కానీ దాన్ని చట్టంలో చేర్చలేదు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నదెవరు? చట్టంలో చేరిస్తే ఈ సమస్య వచ్చేది కాదు. నెంబర్ 1, దానికి చట్టభద్రత కల్పించలేదు. వీళ్ళెవరు దాన్ని ప్రశ్నించట్లేదు. ఆనాడు ప్రశ్నించలేదు, ఇవాళ ప్రశ్నించట్లేదు. రివర్స్లో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒకటి. రెండో విషయం, ప్రత్యేక హోదా మీ సమక్షంలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ప్యాకేజ్ తీసుకున్నాం, తప్పేంటి, అంతకంటే హోదా కంటే ఎక్కువ నిధులు వస్తాయి, తప్పేంటి, మీకు ఏమన్నా అభ్యంతరం చెప్పండి అని అడిగినటువంటి వారి యొక్క ఎంపీ వేళ ప్రశ్న వేసాడంటే ఆ ఎంపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని ఒకసారి వేసి చూసుకోవాలి కదా. మేమేం ప్రశ్నించాం, ఈ టైంలో ఎందుకు ప్రశ్నించారా అని అడగండి. అంటే పాత మర్చిపోయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అనేకమైన సందర్భాల్లో చెప్పాడు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఏమొస్తుందండి, అస్సాం ఏమైందండి, మరొక రాష్ట్రం ఏమైందండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏమైందండి అని అడిగింది చంద్రబాబు నాయుడు. ఈవేళ ప్రశ్న వేసింది రామ్మోహన్ నాయుడు. ఎందుకు వేశాడు, ఎందుకు చెప్పారు? వాళ్ళకి తెలియకనా ఈ ప్రశ్నలు వేయడం ఈ సందర్భంలో? అదే సత్య గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది.
రెండోది అదండి ఆ ఎంకన్న సాక్షిగానే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా, తీసుకున్నాడు కదా, దానికి చెప్తాను, తీసుకున్నాడు కదా, హామీ ఇచ్చారు, చట్టభద్రత లేదు. తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ లో స్పష్టంగా మీరు చదవండి, వీ డోంట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ది స్పెషల్ కేటగిరీ స్టేట్స్, నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానివల్ల వచ్చిన ఇబ్బంది. అయితే దానికోసం ప్యాకేజీ తీసుకురావడం ఇవ్వడానికి సిద్ధపడింది. మీరే స్వాగతించారు, సన్మానాలు చేశారు, సంకలు గుద్దుకున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. ఇవాళ అదే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు? పూర్తిగా సావరిన్ గ్యారంటీ ఇచ్చి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఏజెన్సీస్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత పూర్తిగా సావరిన్ గ్యారంటీ ఇచ్చి దాని ద్వారా 30% ద్వారా వచ్చే లబ్ధిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని హామీ ఇచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఎందుకంటే మీకు గ్రాంట్ గా కాకుండా లోన్ రూపంలో వస్తుంది, దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాల్సి వస్తుంది, అవినీతికి ఆస్కారం లేదనే ఉద్దేశంతో వెనక్కి వెళ్ళారు. సమాధానం ప్రజలకు చెప్పాల్సిన పార్టీలు మీరు. ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు, మీరు సమాధానం చెప్పాల్సిన పోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని మమ్మల్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ అడుగుతున్నారు? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు మీరు పార్లమెంట్లో? పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు ఒకసారి ఇది ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, కానీ కేంద్రంలో ప్రభుత్వము దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో జవాబుదారీతనం ఉంటుంది. అందుకే దీనికి గ్రాంట్ రూపంలో కాకుండా రుణ రూపంలో ఇచ్చి ఆ రుణం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తా అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇవన్నీ లేకుండా గ్రాంట్ రూపంలో ఇవ్వాలంటే వచ్చే ఇబ్బందులు కూడా చెప్తాను. ఈ రాష్ట్ర తలసరి ఆదాయం 1,70,000. ఈ దేశ తలసరి ఆదాయం యావరేజ్ వచ్చేసి 1,30,000. మనకన్నా దేశ తలసరి ఆదాయం కన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు 13 రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రం కేవలం 42,000, ఉత్తరప్రదేశ్ ఇవాళకి 60,000. అంటే మనది 1,70,000. మనలో 3వ వంతు తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్యాకేజీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మీరు మీ అవినీతి చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి ఇవాళ ఏం మొహం పెట్టి ప్రశ్నిస్తున్నారు? ఏమన్నా ఉన్నాయి ఇంకా ప్రశ్నలేనా? వార్తా కథనం రాసిన పత్రికలు ఆ విషయాలు కూడా బయట పెట్టాలి కదా. వార్త ఊరికే రాసేసి పెడితే దాని మీద చర్యలు తీసుకుంటాం. వార్త రాసేసి వదిలేస్తే ఎలా కుదురుతుంది? చెప్పాలి కదా. పేపర్లో చదివాం, కానీ ఆ పేపర్లకు ఉన్న నిబద్ధత ఏందనేది కూడా చూడాల్సింది. తిరుపతి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేసినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అదేవిధంగా జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు ఆ వీడియోను తిరుపతి పార్లమెంటు పరిధిలో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. వారి అనుమతితోటి ఆంధ్రప్రదేశ్ ఐటీ విభాగం వీడియో ప్రదర్శన ప్రారంభం చేస్తుంది. అలా చేస్తారు. వైర్లు ఇటు రావని దాంట్లో పెట్టాము, వైర్లు రావాలి. దక్షిణ భారత సాంస్కృతిక ప్రపంచానికి సూచిగా స్వామివారి స్వరాజ్యాలకు లభించిన అన్నమయ్యని గ్రహించిన పర్వతాలు, పక్షులు, జంతువులు, జలపాతాల నడుమ నాట్యమాడే నగరం తిరుపతి. నిత్య నూతన ప్రత్యేకతల తలకోన తిరుపతి. భారతీయ జనతా పార్టీ తిరుపతిని హిందూ సంప్రదాయాలకి ప్రతీకగా, భారతదేశ పురాతన ఆధ్యాత్మిక సంపదగా భావిస్తోంది. అందుకు సాక్ష్యం తిరుపతికి బీజేపీ అందించిన ఈ నిధుల నీరాజన. స్మార్ట్ సిటీ దేశంలో అతి కొద్ది పట్టణాలు, నగరాలకు మాత్రమే నిర్దేశించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మన నగరం స్థానం పొందగలదు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతికి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో చెప్తుంది. స్మార్ట్ తిరుపతికి
బీజేపీకి 2,000 కోట్ల నిధులు, స్మార్ట్ తిరుపతి అమలులో 62 ప్రాజెక్టు, ఆకర్షణీయ నీటి దీపాలు, ట్రాఫిక్ కూడా నరకదాలు, సిగ్నల్ క్రాసింగ్స్ వరకు సుందరీకరణ, ఫ్లైఓవర్ పద్ధతి. భారతీయ జనతా పార్టీ తిరుపతి వాసుల కళ్ళ ముందు నిత్యం నిలబెట్టారు. తిరుపతి ఫేజ్ కి అరణ్య పర్యాటకుల అయస్కాంతం తిరుపతి, పర్యాటకుల పర్యాయ పదం తిరుపతి, తిరుమల. ఆహ్లాదకర అడవిగాలి పరిణమవటాన్ని నిరోధించే ప్రయత్నం, కాలుష్య నివారణ లక్ష్యంగా స్పెయిన్ పథకంతో 50 విద్యుత్ బస్సులు, 68 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు, ఏమాత్రం శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని విద్యుత్ వాహనాలు. ఇప్పుడు పండగీత పెరగడం బీజేపీ ఆ దేవదేవుడికి చేస్తున్న ఆరాధన. విమానాశ్రయం ప్రపంచవ్యాప్త ప్రయాణికుల రాకపోకలకి అనుగుణంగా గరుత్మంతుడి ఆకారమే స్ఫూర్తిగా తిరుపతి రేణుగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతోంది బీజేపీ. 181 కోట్లతో అత్యాధునిక హంగులు, పాత టెర్మినల్ నుండి త్వరలో కార్గో సేవలు, 177 కోట్లతో సాగుతున్న రన్వే విస్తరణ, విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనం బస్సు రవాణా కోసం దేశీయ కార్గో కేంద్రంగా రూపుమార్చుకుంటోంది. బోయింగ్ లాంటి భారీ సామర్థ్య విమానం కూడా తిరగడానికి అనువుగా జరుగుతున్న రన్వే విస్తరణతో తిరుపతి త్వరలోనే ఖండాంతర విమానయానానికి గమ్యస్థానం అవబోతోంది. తిరుపతి ఐఐటి అద్భుత ప్రతిభావంతులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అత్యున్నత ప్రమాణాల విద్యని చేరువ చేయడం పాలకుల ప్రాథమిక బాధ్యత. అందుకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి సంస్థను తిరుపతికి అందించింది భారతీయ జనతా పార్టీ. 1,074 కోట్ల ఐఐటి ప్రాజెక్టు, 505 కోట్ల కేంద్ర నిధులు విడుదల. భారతదేశంకు 300వ ఐఐటిగా 2014లో ఆవిర్భవించిన తిరుపతి ఐఐటి 2015లో తరగతులు మొదలుపెట్టింది. పాఠ్యాంశాల వారీగా దేశం నలుమూలల నుండి విద్యాభ్యాసం కోసం వస్తున్న యువతతో తిరుపతిలో భిన్న సంస్కృతుల సందడి మరింత పెరిగింది. ఇంకెంతో పెరగబోతుంది. తిరుపతి ఐసర్ ఈ తరగతులు మేధో సంపదని గుర్తించి వారిలో విజ్ఞాన పరిశోధనల పట్ల ఉత్తేజాన్ని పెంపొందించడానికి 2015లో గురుడు పోస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వ్యవస్థలో 6వది ఐసర్ తిరుపతి. మోదీ దూరదృష్టితోనే 1,137 కోట్ల ఐసర్ నిర్మాణం. 2015లోనే మొదటి విద్యా సంవత్సరాన్ని తాత్కాలిక భవనాలలో ఆరంభించింది ఐసర్. ఐసర్ తిరుపతి నిస్సందేహంగా భవిష్యత్ భారతీయ వైజ్ఞానిక రంగానికి పునాదిగా మారబోతోంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తుంది. తద్వారా స్థానిక యువతకి ఉద్యోగాలు సృష్టించడమే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అంతిమ ఫలితం. ఆ క్రమంలోనే దేశంలో 20 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఏపీకి 3, శ్రీ సిటీలో 1, ఏర్పేడులో 2. బీజేపీ హయాంలోనే 56.76 కోట్ల శ్రీ సిటీ క్లస్టర్ 2016లో శ్రీకారం. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా నినాదంతో పుట్టిన ఈ అత్యాధునిక సాంకేతిక సంస్థల సముదాయం తిరుపతి పార్లమెంట్ పరిధిలో లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది. 340 కోట్లతో ఏపీఐఐసి క్లస్టర్, 100 కోట్లతో ఏపేడులోని 2వ క్లస్టర్కి కేంద్రం అనుమతి. సంస్థలకు 50% సబ్సిడీతో లక్షల ఉద్యోగం. 2015 నుండి క్రియాశీలకమైన శ్రీ సిటీ ఎస్ఈసిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ZPT, నిపన్, సెల్మాన్, కార్బన్ లాంటి దేశ విదేశీ ప్రముఖ సంస్థలు వేల ఉద్యోగాల సృష్టిలో భాగమయ్యాయి. మెగా ఫుడ్ పార్క్ రైతు శ్రమఫలితమైన ఆహార ఉత్పత్తులకి విలువను జోడిస్తూ లాభాన్ని పెంచుతూ పంట వృధాన్ని అరికట్టడమే మెగా ఫుడ్ పార్క్ కట్టడం. బీజేపీ చిత్తశుద్ధి ఫలం. మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్స్ దేశంలో 38, తిరుపతి సమీపంలో 1. 126 కోట్లతో నడుస్తున్న మెగా ఫుడ్ పార్క్. ఈ సంస్థలో వ్యవసాయ ఉత్పత్తులు,
నిల్వ ప్రక్రియలతో నిర్దేశిత వాతావరణంలో పరిరక్షించబడ్డాయి. తిరుపతి సమీపంలో 2015లో ఏర్పాటైన మెగా స్థానిక మామిడి పండ్లను దీర్ఘకాలం వివిధ ఆహార ఉత్పత్తులకు వినియోగించే ప్రక్రియతో నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎగుమతి చేస్తోంది. దేశంలోని పరిశుభ్ర అనుకూల పత్రికలు ఉన్నాయి కదా, కాగితాల మీద మాత్రమే కనిపించిన ఎన్నో రైలు పట్టాలపై ఈ రోజు రైళ్లన్నీ పరుగులు పెడుతోందంటే అది బీజేపీ ప్రతి వార్షిక బడ్జెట్లో చేసిన కేటాయింపు నిర్మాణ సామర్థ్యంలో చిత్తశక్తి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు మోదీ గారి కృషితోనే 1,825 కోట్లతో ఓపులవారి పల్లె నుంచి వెంకటాచలం మధ్య 95 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్. అంతేకాదు భారతీయ జనతా పార్టీ సముద్ర తీర ప్రాంతాలను ఓడ రేవులను ఒక్క తాటిపైకి తెచ్చి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ధీటైన స్థానం సాధించేందుకు తలపెట్టిన సాగర్ మాలా రైలు ప్రాజెక్టులో తిరుపతి ప్రాంతం కలుపబడింది. సాగర్ మాలా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు 21 రైలు మార్గాలు కేటాయించగా అందులో 4 తిరుపతి చుట్టుపక్కల రాబోతున్నాయి. బీజేపీ పాలనలో పట్టాలెక్కిన పనులను చూస్తే కృష్ణపట్నం వెంకటాచలం W2 ఎలక్ట్రిఫికేషన్ 87 కోట్లతో పూర్తి. కిసాన్ రైతు దేశంలోని ఒక ప్రాంతం నుండి మరే ప్రాంతానికైనా వెళ్లి తన పాడి పంటలకు గిరాకీ రాబట్టుకోవాలనేది నరేంద్ర మోదీ గారి సంకల్పం. దేశంలోని రైతు అనుబంధ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతూ కిసాన్ రైలుకి పచ్చ జెండా చూపింది బీజేపీ. కర్షక పక్షపాతి బీజేపీ సర్కార్ పురోగతిలో ఢిల్లీ, ముంబై నగరాలకు వ్యవసాయ పాడి ఉత్పత్తుల రవాణా గత 10 నెలల్లో ఢిల్లీకి 4 కోట్ల లీటర్ల చిత్తూరు పాలు రవాణా చేశామని భారతీయ జనతా పార్టీ సగర్వంగా ప్రకటిస్తోంది. అనంతపురం నుండి రాయలసీమ జిల్లాల ద్వారా ఈ రైలు తాజా ఉత్పత్తులతో మహానగరాలకు చేరుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరెన్నో చూడబోతున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి వాగ్దానాలకే పరిమితమైన పార్టీలకి అసాధ్యమైన ఎన్నో మహత్కార్యాలు బీజేపీ సాధ్యం చేసి ముందుకు వెళ్తోంది. నాయకుల విలాసాలకు పరిమితమైన ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల సౌకర్యాలు, ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకత్వం బీజేపీ సొంతం. అందుకే తిరుపతిలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికే ఓటు వేద్దాం. తిరుపతి అభివృద్ధికి బంగారు బాట వేద్దాం. భారత్ మాతాకి జై. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోలో ఉన్నటువంటి అనేక అంశాలను